మానకొండూరు ఎమ్మెల్యే మనతో పాటు లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. సార్ వీడియో చూస్తున్నాం. సార్ నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చూసుకున్నారా కన్ఫెషన్ రిపోర్ట్ లో? సార్ నేను కొంచెం టీవీ ముందు లేను. ఎస్ సార్, మీకు క్లుప్తంగా చెప్తాను. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ఫోన్ని ట్యాప్ చేశారు. మీరు పర్సనల్గా మాట్లాడిన కాల్స్ కావచ్చు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడిన కాల్స్ కావచ్చు, మీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన కాల్స్ కావచ్చు, మీ ఫ్యామిలీతో మాట్లాడిన కాల్స్ కావచ్చు, మీ వ్యాపారానికి సంబంధించిన కాల్స్ కావచ్చు, అన్నీ కూడా రికార్డ్ చేసి విన్నాం అని పోలీసులు ఒప్పుకున్నారు ఇవాళ కన్ఫెషన్ రిపోర్ట్లో. ఎలా చూస్తారు దీన్ని? సార్ ఇది చాలా అప్రజాస్వామికం సార్. ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే స్వేచ్ఛను కూడా హరించినాడంటే కేసీఆర్ గారు చాలా దిగజారినారు. మనం రామకృష్ణ హెగ్డే గారిని చూసినాము. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి వీళ్ళు ఏదో సాధిస్తాము, ఇది దేశ భద్రత కోసం సమగ్రత కోసం ఉపయోగించాల్సినటువంటి దీన్ని మనుషుల మీద ట్యాపింగ్ చేసి వాళ్ళ సొంత విషయాలను గురించి విని వీళ్ళు సాధించింది ఏందో తెలియదు. ఇటువంటి వాళ్ళను నిజంగా కూడా ఐపీసీ ప్రకారంగా కానీ ఏ చట్టాల ప్రకారంగా వీళ్ళను శిక్షించాల్సిందే. మరొక్కరు దీన్ని ఈ విధంగా చేయకూడదు అన్న భయం వాళ్ళు రావాలంటే తప్పకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో మాట్లాడడం కానీ రాయడం కానీ ఇవన్నీ ప్రాథమిక హక్కుల కింద వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము మేమేదో వాళ్ళలాగా మాఫియా పనులు, ఇసుక మాఫియానో లేకపోతే గ్రానైట్ మాఫియానో లేకపోతే ఇంకా అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళలో లేము. నేను వృత్తిరీత్యా కూడా ఒక డాక్టర్ని, వైద్యం చేసుకుంటూ ఉండేవాడిని. మరి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరిది పడితే వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ విషయాలను కూడా వినడం అనేది చాలా సిగ్గుచేటు. ఎవరు కూడా హర్షించారు ఇది. ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీస్తున్నారు కాబట్టి చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకొని బయటకు వస్తున్నారు కాబట్టి అటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలని నేను అంటున్నానండి. ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీ ఫోన్ ట్యాప్ చేస్తారని? నా ఫోన్ ట్యాపింగ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకున్న వ్యాపారాలు లేవు, మనకున్న దందాలు లేవు. ఏదో మనము ఇసుక దందా చేస్తున్నామా, గ్రానైట్ దందా చేస్తున్నామా, లిక్కర్ మాఫియాలో ఉన్నామా, లేకపోతే ఇంకేదన్నా వ్యాపారాల్లో ఉన్నామంటే అది కూడా లేదు. భూముల కబ్జాలు చేసే వ్యవహారం లేదు. నేను ఒక పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వైద్యునిగా ప్రాక్టీస్ చేసినాను. నేను గత 30 ఏళ్ళుగా చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కరోజుతో కాదు. నా వల్ల వాళ్ళకి ఎందుకు చేయాలనిపించిందో, మరి ఏ వ్యాపారం చేస్తున్నాడు అనిపించిందో నాకు తెలియదు. కాబట్టి ఇది చాలా సిగ్గుచేటని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే బిఫోర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సార్, మానకొండూరు నుంచి ఈసారి డాక్టర్ సత్యనారాయణ గారు గెలుస్తారన్న సిగ్నల్స్ వాళ్ళకు ఉన్నాయి. మిమ్మల్ని దెబ్బ కొట్టాలి కదా మరి. ఎన్నికల్లో మీ వ్యూహాలు ఏంటి? మీరు గెలవటానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాడు సకల గుణాలు కలిగినటువంటి వాడు. కబ్జాకురు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, భూమి కబ్జాలు, ఇంకా బలవంతంగా ఎన్నో రకాలుగా చేసినాడు. నేను టీవీ డిబేట్లో మాట్లాడలేకపోవచ్చు వాటన్నిటి గురించి. ఆయన గురించి నన్ను బలి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఈయన నియంతలాగా అందరించే నియంతకును ఈ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరిగిన ఎన్నికల లోపల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్నారు, నాట్ ద డిక్టేటర్షిప్. డెమోక్రసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ప్రజలు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ వాళ్ళ అనుచరులకు బుద్ధి ఉండి ఇటువంటి చర్యలు మంచివి కావని వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళను ఇటువంటి చేసినందుకు వాళ్ళని జైల్లో పెట్టడమే సరి అయిన శిక్ష అని నేను అనుకుంటున్నా. సార్ ఎలక్షన్ ముందు ఏమైనా ఇబ్బంది అయిందా? అంటే మీకు తెలియకపోవచ్చు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, కానీ మీకు మాత్రమే తెలిసిన రహస్యాలు కొన్ని లీక్ అయ్యి మీరు ఊహించని పరిణామాలు ఏమైనా జరిగాయా? షాక్ గురి చేసే అంశాలు? షాక్ గురి చేసే అంశాలు ఏంటనంటే, నేను ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోకపోవడం, వాళ్ళకి ముందే తెలియడం. ఓకే, నేను డబ్బులు ఇక్కడ ఉన్నాయి, రసమై బాలకిషన్ ఇంట్లో ఉన్నాయి అని నేను ఫోన్ చేయడము, వాళ్ళ పోలీసులు ముందే సర్దేసి పంపించడం. అరే ఇది ఎట్లా తెలుస్తున్నది వీళ్ళకు? నేను ఎవరికో ఫోన్ చేసినా కానీ తర్వాత ఆలోచిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి సార్ మీ కెమెరా ఒకసారి సరిగా చేసి పెట్టుకోండి సార్, క్రాస్ అయిపోయింది, ఒక్క నిమిషం. సారీ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. సో అంటే మీ వ్యూహాలు కానీ ముందే తెలిసి పసిగట్టారు వాళ్ళు.
Yeah. తెలిసి పసిగట్టారు. మేము ఎక్కడ వెళ్తున్నాము, అక్కడ చేయడము, అక్కడికి మాకు విరుద్ధంగా మేము మీటింగ్ పెట్టుకుంటే ఈ మీటింగ్ మేము పర్మిషన్ తీసుకున్నామంటే మేము ఫోన్లో మాట్లాడుతుంటాం కదా ఇవన్నీ. యా వాళ్ళు అక్కడ పెట్టుకోవడము, సిపి గారు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడము, దాంతో సిపి గారిని కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ ఆటలు నడవలే. ఇప్పుడున్నటువంటి సిపి గారు ఎన్నికల ముందు వచ్చినారు. ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లోపల సిఐ ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఏకంగా నేను వాళ్ళ కార్లలో డబ్బులు పట్టుకొచ్చినారని కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని కూడా వాళ్ళు విని అది ఎక్కడో మళ్ళా టోల్ ప్లాజా దగ్గర వాళ్ళ కార్ వస్తుంది అనుకుంటే తప్పించేసినారు. ఇన్ని విధాలుగా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు. నా మీటింగ్స్ దగ్గర ఇబ్బంది పెట్టినారు. మా కార్యకర్తల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినారు. మేము ఏదన్నా చేస్తుంటే మాకన్నా ముందే పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినారు. ఇది మాకు కలిగిన మా ట్యాపింగ్ ద్వారా కలిగినటువంటి ఇక ఎన్నైనా కూడా ఇంకా చాలా ఉన్న విషయాలు ఉన్నాయి. ఏదైనా కూడా మమ్మల్ని పట్టించడం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసినారు. సార్ టోటల్గా ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సో మీ ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా పోలీసులు ఒప్పుకున్న కన్ఫెషన్ రిపోర్ట్ని వాళ్ళ హైకోర్టు లాయర్ ద్వారా వీళ్ళకి నా మీద ఎందుకు చేయాల్సి వచ్చింది, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పర్సనల్గా నేను హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. రిట్ పిటిషన్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు, మీరు స్వేచ్ఛగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. కానీ మీ మిత్రులు ఉన్నారండి, మీ మిత్రులు ఎవరు, అచ్చంపేట వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే, అట్లాగే కోరుట్ల దువ్వాడ నరసింహారావు గారు, అట్లాగే మీరు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటండి. మీరు వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు ఒకసారి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. అదే ఆయన షాక్కు గురవుతున్నారు బేసిక్గా. ఎగ్జాక్ట్లీ సత్యనారాయణ